ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. ఈరోజు మనం వాస్తు పరిజ్ఞానంలో ముఖ్యంగా సిరి సంపదలు భోగభాగ్యాలు మనకి శుభప్రదం మంగళప్రదం రావాలంటే మనం ఏ పని ప్రారంభించినా కూడా సరే ఉత్తరానికి అభిముఖంగా కూర్చొని చేయాలి. ఆఫీసులో కానివ్వండి, లేదా మన ఇంట్లో కానివ్వండి, భోజనం చేసేటప్పుడు కానివ్వండి, లేదా మన క్రింద పనిచేసేటటువంటి శ్రామికులతో మాట్లాడేటప్పుడు కానివ్వండి, మనం ఉత్తరానికి అభిముఖంగా అంటే ఉత్తర దిక్కును చూస్తూ కూర్చుని ఏ కార్యాన్నైనా చేపట్టినట్లయితే మనకు అది 100% విజయాన్ని చేకూరుస్తుంది. ఎప్పుడు కూడా మనము ఉత్తరానికి అభిముఖంగా కూర్చొని ఆఫీసులో కానీ చేసినట్లయితే అక్కడ పనులన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉత్తర స్థానం కుబేర స్థానం. ఉత్తర దిక్కుకి మనం నిద్రలేయంగానే 2-3 అడుగులు వేసి నడిచినా, లేదా ఉత్తరముఖంగా కూర్చొని మనం భోజనం చేసినా, లేదా ఏదైనా మనం ఒక కార్యం పైన వెళ్ళేటప్పుడు ఉత్తరానికి 2-3 అడుగులు నడిచి తర్వాత మన గృహంలో నుంచి మీ గేట్ కానివ్వండి, సింహద్వారం ఎటు ఉంటే అటు వెళ్ళొచ్చు. కాబట్టి ప్రతి పని కూడా ఈశాన్యం చూస్తూ కానివ్వండి, లేదా ఉత్తర ఈశాన్యం కానివ్వండి, తూర్పు ఈశాన్యం చూస్తూ కానివ్వండి, లేదా ఉత్తర దిక్కును చూస్తూ మనం ప్రయాణం చేసినప్పుడు కూడా అట్లా వెళ్ళినట్లయితే మనకి అన్నీ కూడా విజయాలే చేకూరుతాయని, అపజయాలు ఉండవని వాస్తుశాస్త్రంలో తెలియజేయడం జరిగింది. భోజనం చేసేటప్పుడు కానీ, లేదా చదువుకునేటప్పుడు కానివ్వండి, లేదా ఏదైనా మంచి శుభకార్యాన్ని పాటించేటప్పుడు కానివ్వండి, లేదా హోమాలు, లేదా జపాలు, లేదా మంత్ర జపము, ఇలాంటివి ఏ మంగళప్రదమైనటువంటి కార్యక్రమాన్ని చేసేటప్పుడైనా కూడా ఉత్తరానికి చూస్తూ, ఉత్తర ఈశాన్యం వైపు చూస్తూ మనము కార్యాన్ని ప్రారంభించినట్లయితే ఆ కార్యం దిగ్విజయం అవుతుందనడంలో అతిశయక్తి లేదు. కాబట్టి ఉత్తర దిక్కుకి అంత ప్రధానమైంది అని మనకి వాస్తుశాస్త్రంలో తెలియజేయడం జరిగింది. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.